హోమ్. ఈనాడు వివాహ జీవితం అనేది అంతరించిపోయింది. ఒక వివాహం జరిగిందంటే అది అందరి ఆశీస్సులతో జరగాలి. ఈరోజు పెళ్ళిళ్ళు మాత్రమే జరుగుతున్నాయి. ఆస్తులు పాస్తులు వ్యవహారాలపై శ్రద్ధ చూపించినట్టు ఇద్దరు మనసుల యొక్క కలయిక ఇలా ఉండాలి అని పెంచి పోషించే తల్లిదండ్రులు లేరు. ఇంకా బిడ్డలు ఏం గ్రహిస్తారు? మనం జన్మ తీసుకుని వస్తా ఏమీ తీసుకురాలేదు. పోతూ ఏమీ తీసుకుపోం. ఒకరినొకరిని అర్థం చేసుకోవడంలోనే ఉంది వివాహ జీవితం. ఒకరు అడుగు జాడల్లో ఒకరు నడవడంలోనే ఉంది 7 అడుగుల బంధం. అదే సత్సంబంధం. ఉదయం లెగిస్తే చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి హోదా పరపతి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడుతూ ఇంట్లో ప్రశాంతత లేకోకుండా ఘర్షణలు కొనసాగుతుంటే బిడ్డలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటారు? అదే జీవితం అనుకుని వారు అదే అడుగుజాడల్లో నడుస్తారు. అందుకని ఈనాడు వివాహ జీవితం అంతరించిపోయింది. ప్రేమను పనిని దైవంగా భావిస్తూ అందరినీ సమభావంతో చూసేవారు ఎంతమంది? ఏదైనా నష్టం వస్తేనో దైవము గురువు దగ్గరికి కాదు పరిగెత్తేది. మన యొక్క జీవన విధానంలో ఆలోచన విధానంలో పనితీరులో మార్చుకోవడానికి ఎన్నో గ్రంథాలు మన ముందు భద్రంగా ఉన్నాయి. వివాహ జీవితం కానించి వైవాహిక జీవితం కానించి రామాయణంలో రాముడి యొక్క అడుగుజాడల్లో సీత ఎలా నడిచిందని, రాధ ప్రేమ ఎంత గొప్పదని, పరమేశ్వరుడు పట్ల పార్వతీదేవికి ఎంత భక్తి ఉందని, పరమేశ్వరుడు పార్వతీదేవిని ఎంత యోగ్యవంతంగా తీర్చిదిద్దుకున్నాడని, సతీదేవి నుంచి పార్వతీదేవి వరకు 3 జన్మలెత్తిన ప్రతిదీ వివరిస్తూ వచ్చారు. మనం గ్రహించింది ఏమిటి? ఈనాడు మనం చేసే పూజలకి, మనం నోచే నోములకి, మనం తిరిగే గుళ్ళకి, ప్రదక్షిణం చేసే గురువులకి మన ఆలోచన విధానానికి పొంతన ఉందా? సనాతన ధర్మం అంతా కూడా వేదాన్ని వారి యొక్క జీవన విధానాన్ని బోధించింది. మనం అనుసరించింది ఏంటి? ఆచరించింది ఏమిటి? జీవితం అంటే అవగాహన చేసుకున్నది ఏమిటి? ధనం కోసమేనా కళ్యాణం? ధనం కోసమేనా భార్యాభర్త? వస్త్రాలైన జీవితం? అవేమన్నా శాశ్వతంగా మన దగ్గర ఉండిపోతున్నాయా? ధనం కానించి వస్తువు కానించి వస్త్రం కానించి ఏది శాశ్వతం కాదు. చేతులు మారుతూనే ఉంటాయి. అశాశ్వతంగా మధ్యలోనే చిరిగిపోతాయి శరీరానికి. మళ్ళీ శాశ్వతమైనది ఏంటి? జ్ఞానం. అది ఈనాటి సమాజంలో ఉందా? లేదు. సనాతన ధర్మంలో రామాయణ మహాభారత భాగవత గ్రంథాల్లో ఉంది పదిలంగా. అలా అనుసరిస్తే వాళ్ళు అనారోగ్యంతో బాధపడిన వివరణగానే ఉందా? లేదు. మరి ఈరోజు మనం వారిని పూజిస్తూ ఆరాధిస్తూ అనారోగ్యానికి అశాంతికి అసహనానికి ఎందుకు లోనవుతున్నాం? వారు పడిన కష్టానికి మనకి పొంతన ఉందా? వారు అన్నీ వదిలేసి భర్త అడుగుజాడల్లో నడుస్తూ రాక్షసుల మధ్య ఉన్న భర్తను దైవంగా పూజించిన స్త్రీలు ఉన్నారు. వారు అడుగున జాడల్లో నడిచిన వారు ఉన్నారు. మరి మనము ఇద్దరిలోని లోపం ఉంది. అవి సరిదిద్దుకుంటేనే రేపటి రోజు పిల్లల భవిష్యత్తు ఆనందము, ఆరోగ్యము, ప్రశాంతత. లేదా మనలాగా చిన్నతనంలోనే అసహనానికి, అశాంతికి, అధైర్యానికి, అనారోగ్యానికి గురి చేసిన వారం అవుతాం. వారిని చూసి మనం బాధపడాలి. మనల్ని చూడలేక
వారు దూరంగా పారిపోవాలి. ఇది సనాతన భారతీయ సంస్కారం. స్వతంత్రం వచ్చిందనే పేరే కానీ స్వచ్ఛమైన ఆలోచన లేవు, స్వచ్ఛమైన మనసు లేదు, స్వచ్ఛమైన మాట లేదు. దేనికి వచ్చింది స్వాతంత్రం? కులమత వర్గ విభేదాలని చూపుకుంటూ మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని దెబ్బలాడుకుంటూ జీవితం పట్ల అవగాహన లేకోకుండా, ఇంద్రియ నిగ్రహం లేకుండా, మనో నిగ్రహం లేకోకుండా జీవించేది ఒక జీవితమేనా? మనకు వచ్చింది స్వతంత్రమేనా? స్వాతంత్ర్యం. అది ఎప్పుడు వస్తుంటే ఒకరి మనోభావాలు ఒకరు అర్థం చేసుకుని కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకే భావంతో జీవించిన రోజు స్వాతంత్ర్యం వస్తుంది. అది నిజమైన స్వాతంత్ర్యం.